చాలామంది నే పడ్డంత కష్టం ఎవరు పడలేదు. ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. నాకు కష్టాలు తీరట్లేదు. నేను ఎంతో మంచివాడిని, ఎవరికి అపకారం చేయట్లే. నా చేతైనంత వరకు ఉపకారం చేస్తున్నా, నాతో పాటు ఎవరు కూడా తిండి పెడుతున్నా. ఇన్ని చేస్తుంటే నాకు కష్టాలు తీరట్లే. పక్కవాడికి డబ్బులు బాగా వస్తున్నాయి, వాడు సుఖంగా ఉంటున్నాడు, నేనేమో ఎంత కష్టపడ్డా నేను పైకి రావట్లేదు అనేటువంటి మనస్తత్వంతో, అసంతృప్తితో చాలామంది బాధపడుతున్నారు. ఈ అసంతృప్తితో ఎందుకు బాధపడుతున్నారు అనేది మీరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే అంటే, నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయట్లేదు, ఉపకారమే చేస్తున్నావు. నీ స్వభావం ఏంటంటది, నువ్వు తినేట ఎవరికైనా వస్తే వాళ్ళకి పెట్టిగా నువ్వు తినవు. ఇట్లా తినటం వల్ల నీకు అట్లా మానేయమని 100 మంది చెప్పినా నువ్వు మానేయలేవు. నీ మంచి స్వభావం కాబట్టి నువ్వు అటువంటి పని చేయలేవు. నువ్వు తింటావు, ఒకళ్ళకి పెడతావు. ఎవరన్నా కష్టపడుతుంటే బాధపడుతుంటే వాళ్ళ అవసరం తీరుస్తావు. ఇట్లా ఉండటం వల్ల నీకు ఏమనిపిస్తుంది, ఎంత సంపాదించినా మిగలటలేదు, ఎంత సంపాదించినా చాలటలేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు మేలు చేయడా, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, ఇటువంటి అనుమానం పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అనేవాడు మాత్రం ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే, ఓ చోట చెప్పారు. ఏమిటంటే, పోతన గారి భాగవతంలో పద్యం చెప్పారు. ఏమిటంటే, పాపం చేసేవాట ఎక్కువగా డబ్బులు సంపాదిస్తాడట. ఆ సంపాదించే సంపాదన ఎంతమందిని పాడు చేసైనా సరే, ఎంతమందిని మర్డర్ చేసైనా సరే, ఎంత ద్రోహం చేసైనా సరే, లక్షలు, కోట్లు, కోట్ల తర్వాత 100 కోట్లు, 100 కోట్ల తర్వాత 1000 కోట్లు సంపాదించి తను, తన కుటుంబం, తన పిల్లలు అందరూ వాళ్ళే బాగుండాలి, ఎక్కువ రోజులు నేను బతకాలి అనుకుంటాడట. కానీ ఆ డబ్బు ఎక్కువగా సంపాదించేవాడు ఎవడైనా సరే వాడు తొందరగా చచ్చిపోతాడు. వాడు పుట్టే సంతానం ఏం చేస్తారు, వీడు సంపాదించిన దాన్ని ఎక్కడ లేని దురలవాట్లతోటి చేయరాని దుష్కృత్యాలు చేసి వాడు సంపాదించిన ఆస్తి మొత్తం సర్వనాశనం చేసి అంత దుర్మార్గుడు ఎవడు లేడు అనిపించుకొని వాడి వంశం మొత్తం పాడైపోతుంది. వాడేమో ఎక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వేమో కష్టపడుతున్నావు, నువ్వు పంచపక్ష పర్వాణాలతో తింటున్నావు, ఎవరికైనా పెడుతున్నావు, నువ్వు మంచి గుడ్డ కట్టుకుంటున్నావు, ఏదైనా పండగ వచ్చింది దేవుడి పేరు చెప్పి ఎవరికైనా చీరగా పెడుతున్నావు, తల్లిదండ్రులు దండం పెడుతున్నావు, తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నావు. వాడేం చేస్తున్నాడు, 2 పార్టీలు. ఆ పార్టీ అంటే సంపాదిస్తున్నాడు, వాడికి తల్లిదండ్రులకు అన్నం పెట్టలే, మరి భార్యను చూడటలే. ఎంతోమంది స్త్రీలతో ఉంటున్నాడు, భార్య మొహంతో కాస్త అన్నం పెడతాడు, కావాల్సినది ఇస్తాడు, ఇంటికి వస్తాడో రాడో తెలియదు. వాడి వల్లే వాడేమో తొందరగా చచ్చిపోతున్నాడు, వాడి ఆస్తంతా పోతుంది, వాడి వంశం పాడైపోతుంది, వంశంలో అపకీర్తి వస్తుంది. నీవు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, భార్యను జాగ్రత్తగా చూస్తున్నావు, నువ్వు తింటున్నావు, నీ పిల్లల్ని కష్టపడి పైకి తెచ్చుకుంటున్నావు, నీ పిల్లలు బాగా అభివృద్ధికి వస్తున్నారు, నువ్వు బాగుంటున్నావు. అయితే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు, వాడు తక్కువ రోజులు బతుకుతాడు. అయితే జీవితం మొత్తం నువ్వు కష్టం అనుభవిస్తావు. ఎందుకు అనుభవిస్తావంటే, ఆగామి, సంచిత, ప్రారంధాలు 3 ఉన్నాయి. నువ్వు పూర్వజన్మలో నువ్వు చేసింది, నిన్ను కన్నా తల్లిదండ్రులు చేసింది, ఈ జన్మలో నువ్వు ఏమి చేయకపోయినా ఆ పాపాలు మొత్తం ఇక్కడే అనుభవిస్తున్నావు. ఎందుకంటే మళ్ళీ పునర్జన్మ లేకున్నాను. ఒకవేళ జన్మ అంటూ ఉంటే మళ్ళీ గొప్ప ఐశ్వర్యవంతుడిగా పుట్టి గొప్ప శక్తి సంపన్నుడివై కొన్ని వేల మందికి మంచి మార్గాన్ని చూపించేవాడుగా నువ్వు పుడతావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో మేలు చేస్తున్నాను, నేను చేసినటువంటి మేలు ఎవరికి చేయట్లేదు, కానీ నా దగ్గరికి వచ్చేప్పుడు మిగలట్లా అని బాధపడే వాళ్ళకి చెప్పే మాట ఇది. ఎందువల్లంటే వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. మానవుడికి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. అంతకుముందు 105 సంవత్సరాలు బతికారు, 110 సంవత్సరాలు బతికారు, 120 సంవత్సరాలు బతికారు, 125 సంవత్సరాలు బతికారు. పూర్ణాయుర్దాయం. కష్టపడేవాడికి, బాధలు పడేవాడికి పూర్ణాయుర్దాయం ఉంటుంది. పూర్ణాయుర్దాయం ఉంటే ఇక్కడ నీకు ఇంత ముందున్నటువంటి పాపాలన్నీ కూడా అనుభవించి నీవు చాలా కష్టాలు అనుభవించి చిట్ట చివరికి మరణిస్తే జన్మంటూ ఉంటే గొప్ప జన్మ.
ఇంకా భగవంతుడు ఐక్యమయ్యేటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అవి చేస్తే ఇక జన్మ లేదు. అది మంచి జన్మ. ఎందుకు చెప్పారంటే 84 లక్షల జీవరాశులు, శివ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి అనేక జన్మలు ఉన్నాయి. ఇన్ని జన్మల్లో చివరికి వచ్చేప్పటికి ఒక వృక్షంగా పుట్టాడు. ఆ వృక్షంగా పుట్టి ఏం చేస్తున్నాడు? తను ఎంతో పండ్లు కాయలు ఇస్తున్నాడు. ఎవరన్నా చెట్టు కొడుతుంటే కూడా బాధపట్టలే. అటువంటి వాడు మళ్ళీ మానవ జన్మ ఎత్తుతున్నాడు. అట్లాగే ఏనుగుగా పుట్టినవాడు మానవ జన్మ ఎత్తుతున్నాడు. ఆవుగా పుట్టినవాడు మానవ జన్మ ఎత్తుతున్నాడు. ఈ మానవ జన్మలో ముందు మానవ జన్మ, తర్వాత గోవు జన్మ, తర్వాత బ్రాహ్మణ జన్మ, ఇన్ని జన్మలు వచ్చినాయి. నువ్వు శూద్రుడివై పుట్టి కూడా బ్రాహ్మణుడు చేసే పనులు చేస్తే నీకు బ్రాహ్మణ జన్మ కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. బ్రాహ్మణుడిగా పుట్టి శూద్రుడు చేసే పనులు చేస్తే వాడు పశువుగా పుడుతున్నాడు. కాబట్టి నీది ఉత్తమమైన జన్మ అయితే నువ్వు ఎంత కష్టపడ్డా జీవితంలో ఎప్పుడు అపకారం చేయకుండా నీవు కష్టపడి పెంచమే తప్పితే లేకపోయినా ఒకరి చెయ్యి దాపకుండా పస్తుపడుకోనైనా సరే ఉన్న రోజు తిని లేని రోజు పస్తుపడుకొని ఉన్న రోజు ఇంకోటి పెట్టి నీ జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతావో నీకు ఉత్తమమైన జన్మ వస్తుంది.